అందరికీ నమస్కారం అండి. ఈ ఫోటోలో కనిపిస్తున్నది మా తమ్ముడు చనిపోయి ఈ రోజుకి 9 సంవత్సరాలు అవుతుంది. మాకు ఒక్కగానొక్క తమ్ముడు. మా పెద్ద పాప 3 నెలల వయసు ఉన్నప్పుడు మా తమ్ముడు చనిపోయాడండి. మా తమ్ముడు ఉన్నప్పుడు చూడండి ఫ్రెండ్స్, మా తమ్ముడు ఎంత చాలా బాగున్నాడు. మా తమ్ముని చూస్తే నాకు తనే తీరతలేదు. మా తమ్ముని ఫోటోలు చూడండి ఎంత చాలా బాగున్నాయో, ఎంత అందంగా ఉన్నాడు. మా తమ్ముడు ఉన్నప్పుడు మా నానమ్మకు బియ్యం ఇచ్చుడంటే ఒక ఫంక్షన్ తీరయ్యేది. కానీ ఇప్పుడు వానికి ఇచ్చుడంటే మాకు ఎంత ఇదైతుందో. ఆయన, మా అక్కలు, నేను తట్టుకోలేక అవి గారెలు పూరీలు అన్నీ వేస్తున్నాం. పక్కకు మా అమ్మ బియ్యం జరుగుతుంది. మా అమ్మ దగ్గర ఏడిస్తే మా అమ్మ ఏమైపోతుందో అని మా అమ్మ దగ్గర ఏడవలేదు. మా అమ్మకు హెల్త్ బాగుండదు, అందుకని మా అమ్మ దగ్గర మేము ఏడవలేదు. అన్ని చేసుడు అయిపోయిన తర్వాత మా నాన్న ఇస్తార్లో అవన్నీ పెట్టి మా నాన్నమ్మ ఫోటో కాడ, మా తమ్ముని ఫోటో కాడ పెట్టిండు. స్ప్రైట్, థమ్స్ అవన్నీ ఆరగించి మా నానమ్మకు మా తమ్మునికి మొక్కిండు. మా నాన్న మొక్కిన తర్వాత మా అమ్మ మొక్కుతుంది. మా తమ్మున్నట్లు చూస్తే నాకు కూడా మాటలు వస్తలేవు. ఆయనకి అట్లా పెట్టుడు అంటే మాకు ఇదైతుంది. తమ్ముడు డెంగ్యూ ఫీవర్తోని చనిపోయిండు. మా అమ్మకు ఎంతో ధైర్యంగా ఉండేవాడు. మా తమ్ముడు అంటే మా అమ్మకు చాలా ఇష్టం. ఒక్కగానొక్క కొడుకు అని ఎంతో గారాబం చేసింది. అన్నీ కొనిచ్చేది మా అమ్మ. మేము ముగ్గురం అయినందుకు, మాకు ఒక్క తమ్ముడు ఉన్నందుకు మేము మస్తు సంతోషపడ్డాం. కానీ ఆ సంతోషాన్ని దేవుడు కొన్ని రోజులు మాత్రమే మాకు చేసిండు. ఒక్కగానొక్క కొడుకని మా తమ్ముడు అనుకున్నవన్నీ కొనిచ్చింది మా అమ్మ. ఇక మా తమ్ముడు ఎదిగిండు అని తన కాళ్ళ మీద తను నిలబడే టైంకి ఆ పాపపు దేవుడు మా నుంచి మా తమ్ముడిని తీసుకుపోయిండు. కోడి పిల్లను కదా తీసుకెళ్ళినట్టు గద్ద మా తమ్ముడిని ఆ పాపపు దేవుడు తీసుకుపోయిండు. మా తమ్ముడు ఉంటే మాకు ఎంతో ధైర్యంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ ధైర్యమే లేదు మాకు. ఎంతమంది ఎందరున్నా కూడా మాకు మా తమ్ముడు లేడని బాధ ఎన్నటికి మర్చిపోలేము. ఇది పాపపు దేవుడు మా తమ్ముడు ఏం అన్యాయం చేసిండని మా తమ్ముడిని తీసుకెళ్ళిండు. మా నానమ్మ అంటే ముసలావిడ, ఆమెను తీసుకెళ్ళిన లెక్క ఉండేది. కానీ మా తమ్ముడు ఏం అన్యాయం చేసి, మా తమ్ముడు బియ్యం ఇచ్చే రోజు మా నానమ్మకైతే ఒక పెద్ద ఫంక్షన్ తీరు మా అందరికి ఫోన్లు చేసి రమ్మనేటోడు. కానీ ఇప్పుడు ఇట్లా రమ్మనే దిక్కు కూడా మాకు లేకుండా పోయింది. ఎంతమంది ఉన్నా మా తమ్ముడిని లోటైతే ఎవ్వరు తీర్చలేరు. చూడండి ఎంతోమంది. మా తమ్ముడైతే డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు తను అంత లెక్క వేయలేదు. నేను చెప్పేది ఒకటే, ఏది వచ్చినా తొందర హాస్పిటల్ వెళ్ళి చూయించుకోండి. ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయకండి ఫ్రెండ్స్.